ఒక్కసారి ఊహించండి, మీరు సముద్రం మధ్యలో ఒక పెద్ద షిప్ మీద ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా మీ కింద 300 మీటర్ల లోతులో ఎవరికి కనిపించకుండా ఒక భారీ సబ్మరీన్ నిశ్శబ్దంగా మీ షిప్ కిందే ప్రయాణిస్తుంటే మీకు దాని ఉనికి కూడా తెలియదు. అదే సబ్మరీన్స్ కేవలం ఒక బటన్ నొక్కితే కొన్ని నిమిషాల్లోనే యుద్ధాలు కూడా ప్రారంభించగలవు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, 100 టన్నుల బరువు ఉన్న ఇనుప రాక్షసం అసలు నీటిలో ఎలా మునుగుతుంది, మళ్లీ పైకి ఎలా వస్తుంది, అండ్ నెలల తరబడి బయటికి రాకుండా లోపల ఉన్న సైలర్స్ ఎలా బతుకుతారు? ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మిలిటరీ మషిన్ నేవీ సబ్మరీన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. గైస్, మనం చూసే వార్షిప్స్ సముద్రం మీద ప్రయాణిస్తాయి, కానీ సబ్మరీన్స్ మాత్రం సముద్ర అడుగునే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందుకే ప్రపంచంలోనే ప్రతి పవర్ఫుల్ నేవీకి సబ్మరీన్ అనేది ఒక సీక్రెట్ వెపన్ లాంటిది. ఇది కేవలం ఒక బోట్ కాదు, ఇది నీటిలో తిరిగే ఒక మూవింగ్ మిలిటరీ బేస్. ఇందులో 50 నుంచి 150 మంది సేలర్స్ కలిసి పనిచేస్తుంటారు. బయట ప్రపంచంతో కాంటాక్ట్ చాలా లిమిటెడ్. కొన్నిసార్లైతే 2 నుండి 3 నెలల పాటు వీళ్ళు సూర్యుడిని చూడకుండా సముద్ర అడుగునే ఉంటారు. అయితే అలాంటప్పుడు లోపల సైలర్స్ ఎలా బతుకుతారు? వాళ్లకు అసలు ఫ్రెష్ ఎయిర్ అనేది ఎక్కడి నుండి వస్తుంది, అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది? అంతేకాకుండా నెలల తరబడి సూర్యరశ్మి లేకుండా మెంటల్ ప్రెషర్ ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో ఈ రోజు తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు మనం ఇంత భారీగా ఉన్న ఇనుప యంత్రం నీటిలో ఎలా మునుగుతుందో తెలుసుకుందాం. నిజానికి సబ్మరీన్లలో బెలాస్ట్ ట్యాంక్స్ అనే పెద్ద పెద్ద ట్యాంక్స్ అనేవి ఉంటాయి. ఇవి ఖాళీగా ఉన్నప్పుడు వాటిలో ఎయిర్ ఉంటుంది. ఎయిర్ ఎక్కువగా ఉండడంతో సబ్మరీన్ తేలికగా మారి నీటి మీద తేలుతుంది. కానీ డైవ్ చేయాలంటే ఆ ట్యాంక్స్ లోకి బయట సముద్రపు నీటిని నింపుతారు. వాటర్ లోపలికి రావడంతో మొత్తం వెయిట్ పెరుగుతుంది. వెంటనే సబ్మరీన్ అనేది నెమ్మదిగా సముద్రం అడుగున దిగడం మొదలు పెడుతుంది. మళ్లీ పైకి రావాలంటే హెవీ ప్రెషర్ ఎయిర్ తో ఆ నీటిని బయటకు పంపిస్తారు. ట్యాంక్స్ మళ్లీ ఎయిర్ తో నిండిపోతాయి, వెయిట్ తగ్గిపోతుంది. అప్పుడు సబ్మరీన్ మళ్లీ నీటిపైకి తేలుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వాటర్ లోపలికి వస్తే డైవ్, ఎయిర్ లోపలికి వస్తే సర్ఫేస్. ఇంత సింపుల్ ప్రిన్సిపల్ తో కోట్ల రూపాయల విలువైన సబ్మరీన్ అనేది పనిచేస్తుంది. కానీ సబ్మరీన్ కేవలం మునగడం మాత్రమే కాదు, నీటి అడుగున డైరెక్షన్ చేంజ్ చేయాలి, స్పీడ్ కంట్రోల్ చేయాలి, వేల కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకోసం వెనక భాగంలో ఒక భారీ ప్రొపెల్లర్ అనేది ఉంటుంది. ఈ ప్రొపెల్లర్ ని పవర్ఫుల్ మోటార్స్ లేదా న్యూక్లియర్ రియాక్టర్ నడుపుతుంది. అంతేకాదు ఎయిర్ క్రాఫ్ట్ లో వింగ్స్ ఉన్నట్లే సబ్మరీన్ కి కూడా హైడ్రోప్లేన్స్ అనే చిన్న వింగ్స్ అనేవి ఉంటాయి. వాటిని పైకి లేదా కిందకి తిప్పడం ద్వారా సబ్మరీన్ ఇంకా లోతుకి వెళ్లేలా లేక పైకి రావాలా అనేది కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, సబ్మరీన్ లో ఉన్న వాళ్ళు బయట ఎలా చూస్తారు? పాత రోజుల్లో సబ్మరీన్ సర్ఫేస్ కి దగ్గరగా వచ్చినప్పుడు పెరిస్కోప్ అనే పొడవైన ట్యూబ్ ని పైకి తీస్తారు. దాని ద్వారా కెప్టెన్ బయట షిప్స్, ఎనిమీ లేదా వెదర్ ని చూసేవాడు. కానీ మోడర్న్ సబ్మరీన్స్ లలో పెరిస్కోప్ తో పాటుగా అల్ట్రా హెచ్డి కెమెరాస్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, నైట్ విజన్ సిస్టమ్ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. అయితే సముద్రం అడుగున జీపీఎస్ సరిగ్గా పనిచేయదు. అందుకు వీళ్ళు సోనార్ అనే ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగిస్తారు. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్. నిజానికి సబ్మరీన్ నీటిలో సౌండ్ వేవ్ లను పంపుతుంది. ఆ వేవ్ ఎదుట ఉన్న వస్తువుని తాకి తిరిగి వస్తాయి. ఆ తిరిగి వచ్చే టైం ని క్యాలిక్యులేట్ చేసి ఎదురుగా షిప్ ఉందా, సబ్మరీన్ ఉందా లేదా సీ మౌంటైన్ ఉందా అన్నది కంప్యూటర్ వెంటనే డిటెక్ట్ చేస్తుంది. అందుకే చాలా మంది సోనార్ ని సబ్మరీన్ కళ్ళు, చెవులు అని కూడా పిలుస్తారు. కానీ బయట ప్రపంచం మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది. అయితే లోపల ఉన్న సైలర్స్ ఎలా బతుకుతారు? వాళ్లకు అసలు ఫ్రెష్ ఎయిర్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఫుడ్ ఎలా ఉంటుంది? నెలల తరబడి సూర్యరశ్మి లేకుండా మెల్టన్ ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మరియు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సబ్మరీన్ ఎలా ఎస్కేప్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మనం ఊహించినంత సులభంగా సబ్మరీన్ లో జీవితం అనేది ఉండదు. లోపల ప్రతి అంగుళం స్పేస్ చాలా విలువైనది. అందుకే అక్కడ లగ్జరీ అనే మాటకు అసలు చోటు అనేది ఉండదు. క్రూ మెంబర్ కోసం చిన్న బంక్ బెడ్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని సబ్మరీన్ లో అయితే ఒకే బెడ్ ని 2 సైలర్స్ షేర్ చేసుకుంటారు. దీనిని హాట్ బంకింగ్ అంటారు. ఒకరు డ్యూటీకి వెళ్తే ఇంకొకరు అదే బెడ్ పై రెస్ట్ తీసుకుంటారు. ప్రైవసీ అనేది దాదాపు ఉండదు. అందరూ ఒకే టీమ్ లా కలిసి జీవించాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, నెలల తరబడి సముద్రం అడుగున ఉంటే ఫ్రెష్ ఎయిర్ ఎక్క నుండి వస్తుంది? నిజానికి మోడర్న్ సబ్మరీన్ లో దీనికి అద్భుతమైన టెక్నాలజీ ఉంది. నీటిని ప్రత్యేకమైన ఎలక్ట్రాలిసిస్ సిస్టమ్ ద్వారా విడతీసి ఆక్సిజన్ ను తయారు చేశారు. క్రూ బయట నుంచి ఎయిర్ తీసుకోకుండానే లోపల శ్వాస తీసుకోగలరు. అండ్ వాళ్ళు వదిలే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిల్టర్స్ లేదా కెమికల్
స్క్రబ్బర్ ద్వారా రిమూవ్ చేస్తారు. అంటే సబ్మరీన్ లోపల ఒక చిన్న ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ ని తయారు చేశారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మిషన్ ప్రారంభంలో సబ్మరీన్ మొత్తం ఫుడ్ సప్లైతో నింపేస్తారు. రైస్, డ్రై ఫ్రూట్స్, ఫ్రోజన్ మీట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్ అన్ని ముందుగానే స్టోర్ చేస్తారు. కానీ మిషన్ ఎక్కువ రోజులు సాగే కొద్దీ ఫ్రెష్ ఫుడ్ అనేది అయిపోతుంది. అప్పుడు క్రూ ఎక్కువగా ప్యాకెట్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ మీదనే ఆధారపడుతుంది. అయినా కూడా మంచి ఫుడ్ ఇవ్వడం కోసం నేవీ ప్రత్యేకంగా ట్రైన్డ్ షెఫ్ లను ఉంచుతారు. ఎందుకంటే మంచి ఫుడ్ క్రూ కి మొరాలి పెంచుతుంది. ఇప్పుడు మనం అసలు పవర్ గురించి మాట్లాడుకుందాం. అన్ని సబ్మరీన్స్ ఒకేలా ఉండవు. కొన్ని డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరీన్స్ ఉంటే మరికొన్ని ఏమో న్యూక్లియర్ సబ్మరీన్స్ ఉంటాయి. డీజిల్ సబ్మరీన్స్ కొంతకాలానికి సర్ఫేస్ పైకి వచ్చి బ్యాటరీస్ లను ఛార్జ్ చేసుకోవాలి. కానీ న్యూక్లియర్ సబ్మరీన్స్ మాత్రం పూర్తిగా వేరే లెవెల్. ఇందులో ఉండే న్యూక్లియర్ రియాక్టర్ సంవత్సరాల పాటు ఫ్యూల్ ని మార్చకుండానే పవర్ ని ఇస్తుంది. అందుకే ఇవి నెలల తరబడి నీటి అడుగునే ప్రయాణించగలవు. అందుకే ప్రపంచంలోనే పవర్ఫుల్ నేవీస్ ఎక్కువగా న్యూక్లియర్ సబ్మరీన్స్ పైనే ఆధారపడుతుంటాయి. కానీ ఒక సబ్మరీన్ యొక్క అసలు పని ఏమిటి? కేవలం యుద్ధం చేయడమే కాదు, వీటి మిషన్స్ చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఎనిమీ వార్షిప్ ని ట్రాక్ చేయడం, ఎనిమీ సబ్మరీన్స్ లను వెంబడించడం, స్పెషల్ కమాండ్స్ ని రహస్యంగా తీరానికి చేర్చడం, సీ రూట్ ని ప్రొటెక్ట్ చేయడం, అవసరమైతే లాంగ్ రేంజ్ మిసైల్ లను లాంచ్ చేయడం, ఇవన్నీ ఒక సబ్మరీన్ చేయగలదు. అందుకే దీనిని చాలా మంది సైలెంట్ హంటర్ ఆఫ్ ఓషన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సబ్మరీన్ కి అతిపెద్ద శత్రువు ఎనిమి మాత్రమే కాదు, శబ్దం కూడా. ఇంజన్ నుంచి వచ్చే చిన్న సౌండ్ అయినా, ఒక చిన్న వైబ్రేషన్ అయినా ఎనిమీ సోనార్ కి కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే మోడర్న్ సబ్మరీన్స్ ఎంత వీలైతే అంత సైలెంట్ గా తయారు చేశారు. స్పెషల్ రబ్బర్ కోటింగ్, నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ, సైలెంట్ ప్రాపెల్లర్స్, షాక్ అబ్జర్వర్స్, ఇవన్నీ ఎనిమికి కనిపించకుండా ఉండడానికి. ఇప్పుడు చివరగా ప్రపంచంలోని సముద్రాల్లో ఇప్పటికీ ఎన్ని న్యూక్లియర్ సబ్మరీన్స్ రహస్యంగా పెట్రోల్ చేస్తున్నాయి? వాటి లొకేషన్ సాధారణ ప్రజలకు అస్సలు తెలియదు. కొన్నిసార్లు ఒక సబ్మరీన్ మరో సబ్మరీన్ ని రోజుల తరబడి ఫాలో చేసినా రెండు ఒకదానికి ఒకటి మేబీ చూడకపోవచ్చు. ఎందుకంటే ఈ యుద్ధం కళ్ళతో కాదు, టెక్నాలజీతో జరుగుతుంది. సో ఫైనలీ సముద్రం మీద కనిపించే వార్షిప్స్ అందరికీ కనిపిస్తాయి. కానీ సముద్ర అడుగున నిశ్శబ్దంగా ప్రయాణించే సబ్మరీన్స్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్లో ఒకటి. ఇది కనిపించదు, శబ్దం చేయదు, కానీ అవసరం వస్తే క్షణాల్లో యుద్ధం గెలిచే శక్తి దీనికి ఉంటుంది. అందుకే సబ్మరీన్ ని గోస్ట్ ఆఫ్ ది ఓషన్ అని కూడా పిలుస్తారు. సో మీకు వీడియో నచ్చినైతే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మిలిటరీ, ఓషన్ సైన్స్, మిస్టరీ డాక్యుమెంట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ప్రెస్ చేయగలరు. మళ్ళీ మరో ఆసక్తికరమైన డాక్యుమెంటరీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.